హాయ్ నమస్తే భూమిజా గార్డెన్కి స్వాగతం అండి. ఈరోజు మా తోటలో కొన్ని రకాల పువ్వులండి. చూడండి, కాగడాలు ఇంకా కొన్ని కోసుకున్నామండి. చాలా పువ్వులు కోసుకున్నాం, అయినా సరే ఇంకా పోస్తూనే ఉన్నాయండి. ఇన్ని ఉన్నాయండి, అలా పూస్తూనే ఉంటాయి. ఎప్పుడు పువ్వులు కోస్తుంటే అలా పూస్తూనే ఉంటాయండి. తులసి కోట పెట్టుకున్నారు ఇక్కడ, ఇలాగ నేల మీద ఇలా కట్టించుకున్నారండి. కట్టించుకొని తులసి కోట పెట్టుకున్నారు. ఆ వేళ్ళు కిందకి వెళ్ళి చక్కగా హెల్దీగా పెరుగుతుందండి. ఇదొక కలరు పువ్వులు. ఇది దమ్మిడి చామంతిలో సింగిల్ రక్కండి ఇవి. అప్పుడు ఇవి మనకి ఫస్ట్ నుండి నాటు రకాలండి. దమ్మిడి అయినా ఈ సింగిల్ రెక్క అయినా ఇవన్నీ నాటు రకాలండి. ఇవి వైట్ ఇవన్నీ ఇప్పుడు హైబ్రిడ్ వచ్చాయి. అనేక రకమైన చామంతులు వచ్చాయండి. ముద్ద శంఖం, కలర్ కనిపిస్తుంది. నేతగా ఉండేటప్పుడు ఏమో ఈ కలర్ కనిపించి మళ్ళీ ఆ కలర్ అవుతుంది. ఇవండి ఇవి ఇక్కడ వదిన పెట్టుకున్నారు. అలాగా నీళ్ళు వేస్తున్నారు కదా, పూలు మాత్రం పెద్ద పెద్ద పూలు పూసాయండి. ఇదొక కలర్, ఇదొక కలర్ అండి. చూడండి, కోళ్ళు లాగేస్తున్నాయండి. కోళ్ళు లాగేసి ఇడిచేస్తున్నాయి. రెడ్లు ఇలాగ నేలకు పడిపోతున్నాయి. కొండపిండి, ఇది కొండపిండి మొక్క అండి. ఇది కిడ్నీలో రాళ్ళు ఉన్నోళ్ళు మరగబెట్టుకొని తాగుతారు. ఇవి అలా వేసుకున్నారు వదిన అన్ని కిందన. మన మార్కెట్కి వెళ్ళారండి వదిన. మార్కెట్కి వెళ్ళేసి ఇవి బంతినార తెచ్చుకున్నారు. నిన్ననే నాటారు ఇవన్నీ. ఇది ఇలాగా నీడ కోసం నాటుకుంటామండి. నీడ కోసమే ఈ చెట్ల మళ్ళీ పెరిగాక తీసేస్తామండి. కారం బంతి అండి, మా సైడు దీన్ని సీమ బంతి అంటాము. ఇది కారం బంతి అండి. ఇవి నాటు రకాలు. ఇది ఫస్ట్ నిండేవేనండి. ఈ బంతిలో ఇదొక రకం. ఈ సీజన్లో ఇవి ఎక్కువగా పూస్తాయండి. ఈ పండగ సీజన్లో చాలా ఎక్కువగా ఈ పువ్వులు పూస్తాయి. ఇంకా ఇందులో కొన్ని కోసుకున్నారు, దేవునికి వదిన పెట్టేశారు మాల కట్టి. ఇంకా కొన్ని ఉంచారు. చూడండి, ఇందులో 2-3 రకాలు ఉన్నాయి. మా దగ్గర అయితే ఇదే రకం ఉందండి. ఎన్ని పువ్వులు పూసాయో. ఇది మీకు తెలిసిందే వర్ధనం అండి. ఇది మీకు తెలిసిందే, నేను కొన్ని వీడియోలో ఇది చూపించాను. పారిజాతం పూలు చెట్టు అండి. ఇది అయిపోయింది, సీజన్ అయిపోయింది. కాయలు చూడండి. ఇంకా కొన్ని పువ్వులు ఉన్నాయి. ఈ కొమ్మలకి, చిన్న చిన్న కొమ్మలకి ఈ పువ్వులు ఉన్నాయండి. కొన్ని పువ్వులు పోస్తున్నాయి. ఉండేవన్నీ ఇలా పండిపోయండి. ఇవి మా పెరట్లో పూల చెట్లండి. ఇంకా గడ్డి తీయాలి, కలుపు ఎక్కువ అయిపోయింది. నేను మరి మొన్ననే వెళ్ళాను, పనులు అవుతున్నాయి కదా, చూసి తీస్తానండి. పువ్వులు కోసుకోవట్లేదు. ఇది సింగిల్ రెక్కండి, శంఖపుష్పము. కాయలు అయితే విపరీతంగా కాసాయి. ఇందులో కొద్దిగా నార వేసుకున్నాను, నల్ల మిరప. ఇందులో ఇదొక కలర్ అండి, గోరెంటి పువ్వులు. ఈ పువ్వుల్లో రెడ్ ఒకటి ఉంది, పింక్ ఒకటి ఉందండి. కొద్దిగా బలంగా వచ్చేవి ముద్దగా పూసాయి.
ఈరోజు స్వామివారికి పెట్టుకుంటాను, అందుకోసమే కోసుకున్నాను నాకు పువ్వు పూజకు అవుతుందని. ఇది రెడ్గా ఉందండి పువ్వు, ఇతరం కుంచుకుంటాను. ఇంకా మొత్తం గడ్డే పుట్టుంది, మొత్తం తీసేయాలండి, టైము దొరికితే తీస్తాను. వదిన ఇలా పెట్టారు, ఇలాగా ఈ నేల నుండి పైకి వెళ్ళి ఇలాగా పువ్వులు పోస్తున్నాయి. ఈ మాల కట్టి శివయ్యకి పంపిస్తుంటారు. కాయలు కాసే చూడండి, కాయలు అంత బాగున్నాయో. ఇందులో నాకు దూది వస్తుంది కదా. ఇదంతా తెల్ల జిల్లేడండి. ఇది తెచ్చి 12 సంవత్సరాలకి ఎక్కువ అవుతుంటుంది పైగే, నాకైతే కరెక్ట్గా తెలియదు కానీ 12 సంవత్సరాలు పైగేనండి. అన్నయ్య పెట్టారు, నడుపన్నయ్య. ఇంకా అలా నరుకుతుంటూ చిగురులు పెట్టుకుంటూ పువ్వులు పూస్తూనే ఉంటుంది. వీళ్ళకి శివయ్యకి ఎక్కువ మాల కట్టి వేస్తారు. దీంట్లో ఉంటుంది తెల్లగా దూదిలాగా, ప్రతి చెట్లు ఉంటాయి కదా అలాగే ఉంటుంది దీంట్లో దూది. ఇది కూడా మేము దీపంకి వాడుకుంటామండి, ఒత్తులుగా. ఈ పండిన తర్వాత వాడుకుంటాం తీసి. మెడిసినల్ ప్లాంటేనండి. ఈ పాలు కంట్లో పడితే కళ్ళు అంట పోతాయి, ఇంకా కనిపించవు. అందుకోసం జాగ్రత్తగా వాళ్ళు పువ్వులు కోసుకునేటప్పుడు జాగ్రత్తగా కోసుకుంటారండి, కోసుకొని జాగ్రత్తగా మాల కడతారు. ఇవి కనకాంబరాలండి, మా కుష్మా వేసుకుంది కనకాంబరాలు. దానికి కనకాంబరాలు ఎంత ఇష్టమో మా అమ్మకి. ఎంత చిన్నదో గుత్తులుగా పోస్తుంది. ఇక్కడ ఒక కాగడాలు ఉంది, వీళ్ళు ఎక్కడ పడితే అక్కడే పెట్టించుకుంటున్నారు కాగడాలు. బోల్డ్ అంతా చోటు ఉంటుంది, ఎక్కడైనా నాటుకుంటారండి. నీళ్ళు ఇంకా అలాగే ఉంటాయి, పుష్కలంగా నీరు ఉంటాయి మాకు. ఇవి మగుబంతి అండి, ఏంటి ఇది సింగిల్ రెక్క వచ్చింది, దీనికి మగుబంతి అంటాం మేము. ఇవ్వండి, ఇది ఒక బంతి కలరు. మా కుసుమ వేసుకుందండి, తనకి కొన్ని పూల మొక్కలు అంటే ఇష్టం. అలాగే అండి, నీరు ఉంటుంది కదా, అలాగే ఏవో ఒక మొక్క నాటుకుంటారు వాళ్ళు. కాగడాల మొక్క, ఇవి ఇంకా విపరీతంగా పూలు పూస్తాయి. అవన్నీ ఒకటే జాతికి చెందినవి. కాగడాల్లో కూడా 2-3 రకాలు ఉంటాయి, మా దగ్గర అయితే ఈ పొడవ రకమే ఉంది. కొన్ని పొట్టిగా ఉంటాయండి కాగడాలు. ఓకేనండి, ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎలాగుందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. బాయ్ అండి.